ఇక పవన్ ని మరొకసారి టార్గెట్ చేశారు ముద్రగడ పద్మనాభం. అసలు నీకు రాజకీయాలు ఎందుకు, పోయి ఇంట్లో కూర్చో అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బ్లేడ్ బ్యాచ్లు దాడులు చేస్తున్న ఆయన పవన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. అసలు పవన్ ఏమన్నారు, ముద్రగడ కౌంటర్ ఏంటో చూడండి. కుదిరితే నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాం. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్. ఒక బౌన్సర్కి 50,000 రూపాయలు జీతాలు సార్. అయ్యా 3 షిఫ్ట్ సార్, 8 hours షిఫ్ట్. అయ్యా వారి మీద ఏక వాలకూడదు, అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ ఏంటండి, మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, ఆయన అతిథులేం కాదే. ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి ఇది? బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకు? బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పరు కూడా పడకూడదు. వీరికి సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? ఏం మాటలు సార్?